హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎస్వి యూనివర్సిటీ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానో అది ఆ కాలేజీలో చదువుతున్న ఒక స్టూడెంట్స్తో మాట్లాడి మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీకు మ్యాక్సిమం ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ మీకైతే ఈ వీడియోలో అవైలబిలిటీలో ఉంటుంది అనమాట. సో నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మ్యాక్సిమం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే పర్సనల్గా ఆ కాలేజ్ చదువుతున్న స్టూడెంట్స్ గ్యాదర్ చేసి వాళ్ళతో కాంటాక్ట్ చేసి మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనం ఈ టైం పీరియడ్లో వీడియోస్ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మనకి యూట్యూబ్ అనేది అంత బూస్ట్ చేయదు మన వీడియోస్ని. కాబట్టి మీరే మ్యాక్సిమం వచ్చేసి ఈ వీడియోస్ని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎంగేజ్ ఉంటుంది అనమాట, ఎందుకంటే చాలామందికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ మనకి అవైలబిలిటీలో ఉంది కాబట్టి. ఇక మెయిన్ మ్యాటర్లోకి వచ్చేసినట్లయితే ఈ ఎస్వి యూనివర్సిటీ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫీజ్ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీకు కాలేజ్లో సీట్ వచ్చిన తర్వాత మీరు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు మీరు కాలేజీకి ఎటువంటి మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. సో అదైతే గుర్తుపెట్టుకోండి. బట్ మీరు కాలేజ్ హాస్టల్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు స్టార్టింగ్లో 40,000 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది బాయ్స్కి అండి. గర్ల్స్కి అయితే ఒక 20,000 పే చేస్తే సరిపోతుందని చెప్పారనమాట. సో మీరు స్టార్టింగ్లో ఈ ఫిక్స్డ్ అమౌంట్ 40,000 ఏదైతే ఉందో అబ్బాయిలకి, గర్ల్స్కి 20,000 ఏదైతే ఉందో అది పే చేస్తే సరిపోతుంది. అబ్బాయిలకి అయితే ప్రతి మంత్ మెస్ బిల్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. బట్ గర్ల్స్కి అయితే మీరు పే చేసేది 20,000 కాబట్టి మంత్లీ మెస్ బిల్ అనేది పే చేయాలని చెప్తున్నారు. అది ఎగ్జాక్ట్లీ ఎంత ఉంటుందో కూడా ఐడియా లేదైతే. సో ఇది ఆ ఫీజ్ స్ట్రక్చర్ గురించి అనమాట. ఇంకా ఎక్స్ట్రా ఫీజెస్ అయితే ఏం పే చేయాల్సిన అవసరం లేదు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఆ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఫ్యాకల్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఇయర్లో మనకి టెంపరీ ఫ్యాకల్టీ అయితే మ్యాక్సిమం వస్తారని చెప్పడం, సెకండ్ ఇయర్ నుంచి మనకి ప్రొఫెసర్స్ వస్తారు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రొఫెసర్స్ కూడా మనకి ఫుల్ స్ట్రెంత్ అయితే రారనమాట. సో తక్కువనే వస్తారనమాట. వచ్చిన వాళ్ళైతే చాలా బాగా చెప్తారు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అని చెప్పడం జరిగింది. అంటే ఓవరాల్గా చెప్పాలంటే మనకి ఫ్యాకల్టీ ఇక్కడ షార్టేజ్ ఉందన్నమాట. మనకి అన్ని సబ్జెక్ట్స్కి అందరూ ప్రొఫెసర్స్ అయితే లేరు, అదైతే గుర్తుపెట్టుకోండి. షార్టేజ్ ఉంది. మనకి కొంతమంది ప్రొఫెసర్స్ వస్తారు, కొంతమంది అవుట్ సైడ్ లెక్చరర్స్ అంటే టెంపరీ ఫ్యాకల్టీ వస్తారనమాట. సో మనకు ప్రొఫెసర్స్ వస్తే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. సో మనకి ఎవరైతే టెంపరీ ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళు యావరేజ్గా చెప్తారు అని చెప్పడం జరిగింది. ఇది ఓవరాల్గా ఫ్యాకల్టీ గురించి. నెక్స్ట్ మనం ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి మ్యాక్సిమం సాఫ్ట్వేర్ జాబ్స్ రావడం అయితే జరుగుతుంది. అది కూడా సిచ్యువేషన్ బేస్డ్ ఆన్ బూమ్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ. ఐటీ ఇండస్ట్రీలో భూమి ఎలా ఉంది దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇక్కడ కూడా రావడం అయితే జరుగుతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. పర్టికులర్గా ఎక్కువగా సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తున్నాయి అనమాట. మెకానికల్, సివిల్ వీళ్ళకి కూడా కోర్ జాబ్స్ అంతకైతే ఈ కాలేజీలో కూడా అయితే రావడం లేదని అయితే చెప్పడం జరిగింది. అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఫుడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఫుడ్ అయితే చాలా బాగుంటుందని అయితే నేను ఎవరైతే మాట్లాడానో ఆ స్టూడెంట్ అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు ఒక పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఫుడ్ విషయానికి వచ్చినట్లయితే కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు అనమాట. సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ ఇండివిడ్యువల్. నేను మాట్లాడిన వ్యక్తి అయితే ఫుడ్ బాగుంటుందని చెప్పడం జరిగింది. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ర్యాగింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే కాలేజీలో ర్యాగింగ్ ఉంటుందండి అని అయితే చెప్పడం జరిగింది. ఎలాగుంటుందంటే ఈ ప్రాసెస్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఉంటారో, సో ఫైనల్ ఇయర్ వాళ్ళు కానీ థర్డ్ ఇయర్ వాళ్ళు కానీ, సో మనకి హాస్టల్స్లోనే అది కూడా ర్యాగింగ్ ఉంటుంది అనమాట. మీటింగ్స్ కండక్ట్ చేస్తారు, జూనియర్స్ అందరిని పిలిచి వాళ్ళని కొద్దిగా ఇంకా చిన్న చిన్నవి పాటలు పాడడం అన్నాము, తిట్టడము, అలాగే వచ్చేసి కొద్దిగా ఏమన్నా యాక్టివిటీస్ చేయమన్నాము, పాటలు పాడడం అన్నాము, ఓకేనా, సెల్ఫ్ డీటెయిల్స్ చెప్పమన్నాము. అంటే ఇలా కొద్దిగా సీరియస్గా మాట్లాడినట్లు ఉంటుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ర్యాగింగ్ అయితే ఉంటుందండి. మ్యాక్సిమం ప్రతి కాలేజీలో అందరూ చెప్తారు బయటికి ర్యాగింగ్ ఉండదని. ఖచ్చితంగా ర్యాగింగ్ అయితే ఉంటుందండి. బట్ అది ఇంట్రాక్షన్ వేలో ఉంటుంది. సో కొంతమంది ఉంటారండి, కొంతమంది చెత్తనాయలు అని చెప్పుకోవచ్చు. వాళ్ళు చాలా సీరియస్గా, చాలా రూడ్గా బిహేవ్ చేస్తారు. అటువంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు మీ వాయిస్ని రైస్ చేయొచ్చు, మీరు కంప్లైంట్ చేయొచ్చు అనమాట. సో జనరల్గా ఉన్నప్పుడు అది మీరు తీసుకోగలరు అనుకుంటే నాకు తెలిసి మూవ్ ఆన్ అయిపోతాను బెటర్ అనమాట. ఎందుకంటే తర్వాత మీకు ఆ సీనియర్స్ మీకు చాలా క్లోజ్ అయిపోతారు, చాలా యూజెస్ ఉంటాయి, చాలా మంచిగా ఉంటుంది అనమాట. అదైతే గుర్తుపెట్టుకోండి. సో నేను ర్యాగింగ్ని ప్రమోట్ చేయట్లేదు. అది ఆ ర్యాగింగ్ ఎలా ఉంది, ఫ్రెండ్లీ ర్యాగింగ్ ఉందా లేదంటే మీకు ఇబ్బందికరంగా ఉందా, దాని యొక్క సిచ్యువేషన్ బేస్ చేసుకొని మీరైతే రియాక్ట్ అవ్వండి. సో నేనైతే నా నుంచి సజెషన్ అయితే అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి కాలేజ్లో ఎన్సీసీ అవైలబిలిటీ ఉంది, అట్ ద సేమ్ టైం ఎన్ఎస్ఎస్ కూడా అవైలబిలిటీ ఉందండి. రెండు అయితే అవైలబిలిటీ ఉంది. సో గ్రౌండ్ కూడా అవైలబిలిటీ ఉంది, మీకు కావాల్సిన గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. గ్రౌండ్ కూడా చాలా వరకు అవైలబిలిటీ ఉంది. జిమ్ కూడా అవైలబిలిటీ ఉంది. బట్ మనకి ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదని అయితే చెప్పడం జరిగింది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి హాస్టల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి హాస్టల్స్లో ఒక బ్లాక్ ఉంటుంది సపరేట్గా జూనియర్స్ కనే వాళ్ళకి. అక్కడ ఏంటంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఇలా ఉంటాయి కదా. సో ఫ్లోర్కి ఒక రూమ్ మోడల్స్ అనేది చేంజ్ అవుతుంటాయి. కాబట్టి రూమ్లో ఉండే పర్సన్స్ కూడా చేంజ్ అవుతుంటారు అనమాట. సో ఒక రూమ్లో చిన్న రూమ్స్లో 2 persons, కొద్దిగా పెద్దగా ఉన్న రూమ్లో 4 persons, ఇలా డిఫరెంట్గా ఉంటారు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. మనకి
ఇలా అయితే ఉండడం జరుగుతుంది. డిపెండ్స్ ఆన్ రూమ్ అనమాట. ఒక రూమ్లో 2 మెంబర్స్ ఉంటారు, ఒక రూమ్లో 4 మెంబర్స్ ఉంటారు. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా అన్ని టాపిక్స్ అయితే కవర్ చేసాం అనుకుంటున్నాను. అలాగే వచ్చేసి బ్రాంచెస్ అన్ని కామన్ బ్రాంచెస్ అయిన సిఎస్సి, మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈసీఏ వాటితో పాటు ఎక్స్ట్రా కెమికల్ ఇంజనీరింగ్ 6th బ్రాంచ్ కూడా ఉంది. సో ఇవి బ్రాంచెస్ అనమాట. ఇక ఆ విషయానికి వస్తే సో ఓవరాల్గా అది మళ్ళీ ఇక్కడ కొద్దిగా మీకు డిసడ్వాంటేజ్ ఒకటి ఏంటంటే ఇక్కడ జనరల్గా చాలామంది స్టూడెంట్స్ చెప్పే ఒక కంప్లైంట్ ఏంటంటే సో మనకి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ప్రాపర్గా ఉండదండి. అంటే ఇప్పుడు ఒక ఎగ్జామ్స్ ఈ డేట్లో కండక్ట్ చేస్తామన్నప్పుడు అవి ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతుంటాయి అనమాట. పర్ఫెక్ట్గా అయితే కండక్ట్ చేయరు. ప్లస్ ఏంటంటే వాటి రిజల్ట్ కూడా కరెక్ట్గా రావు అనమాట. చాలా గ్యాప్ వస్తుంది అనమాట. మనకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత మనకైతే రిజల్ట్స్ రావడం జరుగుతుంది. అదొక మైనస్ పాయింట్ అనమాట. చాలామంది ఇదే చాలా వరకు స్టూడెంట్స్ దీని గురించి చెప్పడం జరిగింది. మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఎంటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అదే చెప్పడం జరిగింది. సో అది ఓవరాల్గా వచ్చేసి ఇంకో విషయం ఏంటంటే ఈ కాలేజీలో మనకి ఒక ఆప్షన్ ఉందండి. సో ఎంసెట్ ద్వారా కాకుండా సెల్ఫ్ ఫైనాన్స్ అనమాట, అంటే మేనేజ్మెంట్ సీట్స్ అంటారు. సో మీరు సెల్ఫ్ ఫైనాన్స్ అని ఒక ప్రోగ్రామ్ ఉందన్నమాట. మీరు మనీ పే చేసి కూడా ఇక్కడైతే జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ ఓన్లీ బ్రాంచెస్ సిఎస్సి, ఈసీ అనమాట. ఈ 2 బ్రాంచెస్. సిఎస్సిలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్ బ్రాంచ్ కూడా ఉందన్నమాట. ఈ బ్రాంచెస్లో మీరు మనీ పే చేసి మీరు కాలేజీలో అయితే జాయిన్ అవ్వచ్చు. సో కాలేజ్ ఫీజు వచ్చి అరౌండ్ 1 lakh అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మీకు కాలేజ్ హాస్టల్స్లో రూమ్స్ అనేవి అలాట్ చేయరు. మీరైతే బయటే ఉండాలి. అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అదొకటి. ఇక రెస్ట్రిక్షన్స్ గురించి మాట్లాడుకుంటే అబ్బాయిలకి అయితే అంత రెస్ట్రిక్షన్స్ ఏముండవు. హాస్టల్ నుంచి స్టార్టింగ్ ఆఫ్ ద స్టేజెస్లో మేము ఫస్ట్ ఇయర్లో కొద్దిమంది వార్డెన్స్ అయితే అడగడం జరుగుతుంది. గర్ల్స్కి అయితే రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి ఖచ్చితంగా. అది మ్యాక్సిమం కాలేజెస్లో ఉంటాయి. బట్ అవి ఎంతవరకు ఉంటాయి అనేది నాకు కూడా ప్రాపర్గా ఐడియా లేదు. బట్ రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఓవరాల్గా అది ప్లేస్మెంట్స్ గురించి చెప్పడం జరిగింది. ఇంకా ఈవెంట్స్ అంటే మనకి ఫ్రెషర్స్ డే కండక్ట్ చేయరు అన్నట్లు నేను మాట్లాడిన పర్సన్ అయితే చెప్పడం జరిగింది. అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అదైతే చెప్పడం జరిగింది. ఇక మనకి ఫెస్ట్లు అనేది కండక్ట్ చేస్తారండి. బాగానే ఫెస్ట్లు అనేది కండక్ట్ చేస్తుంటారు. సో అది దాని గురించి విషయం అనమాట. ఓవరాల్గా వచ్చేసి కాలేజీలో ఇది ఇన్ఫర్మేషన్ మీకు ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే నేను చెప్పదలుచుకున్నానంటే చాలామంది ఒక క్వశ్చన్ కామన్గా అడిగే క్వశ్చన్స్, బ్రో నా ర్యాంక్ ఈ కాలేజ్ వస్తుందా రాదన్నది. సో మీరు అదైతే పక్కన పెట్టేయండి. మీకు 10,000 ర్యాంకు, 1,00,000 ర్యాంకు, 50,000 ర్యాంకు వచ్చిన ఈ కాలేజ్ పెట్టుకోండి. ఈ కాలేజ్ అంటే పర్టికులర్ ఈ కాలేజ్ అని చెప్పట్లేదు. మీకు ఏ బెస్ట్ కాలేజ్ అనిపిస్తుందో మీ ర్యాంక్ అవసరం లేదు, ప్రతి ఒక్కటి పెట్టుకోండి. ఎందుకంటే మీరు ట్రై చేయండి. ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్, ఎన్ని కౌన్సిలింగ్స్ ఉంటే మీరు ఏదైతే కాలేజ్ ఫిక్స్ అవుతున్నారో ఆ కాలేజ్ బాగుంటుంది అనిపించినప్పుడు మీరు మ్యాక్సిమం ఆఫ్ ద కౌన్సిలింగ్స్ ట్రై చేయండి. అదైతే నా నుంచి ఒక సజెషన్ అనమాట. సో ఇంకా నేను ఏమైనా ఒక డీటెయిల్స్ మిస్ అయ్యి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను ఖచ్చితంగా వాడికైతే రిప్లై ఇస్తాను.